నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. అలా అట్లా పెరపరం నుంచి పూలు లోపలికి వేసాను. నాకు కొంచెం వెనక్కి లోపలికి వేసాను. గేడి మీద కొట్టినారు. ఇది పక్క దాపం అదాపం పెద్ద శివాలయంలో ఉన్న వచ్చే పెద్ద శివాలయం. మా ఒక్క నిమిషం. ఫాస్ట్గా నడవాలి. అది పడ్డావంటే ఏం కాదురా. ఫాస్ట్గా విష్ణు ఒకరు పక్క, విష్ణు పక్కరా. అటుపక్క పోయి మాట్లాడు. వెనక రా. అమ్మవారు ఎవరు
నాన్న అట్ట పెడితే విష్ణు చెంచుకి ఇష్టైనా మీరు వెనక్కి వచ్చేయండి బాగా వెనకరా రూమ్ ఇస్తా ఉంటే నువ్వు గ్రేట్ అన్నా ఉండా ఉండా ఓకే నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మీరు సెంటర్ లో వచ్చేయండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురుకొండ రామకృష్ణ నాయకత్వం గురుకొండ రామకృష్ణ నాయకత్వం ఈరోజు కాశీ విశ్వనాథ స్వామి గారికి అదేవిధంగా గ్రామ దేవత అయినటువంటి తల్లి పోలేరమ్మ తల్లికి ఈరోజు పూజలు చేసి మరి ఆమె ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పని కోరుకుంటూ గతంలో నన్ను ఏ విధంగా అయితే వెంకటగిరి ప్రజలు 2 ఊళ్ళు గెలిపించారు వాళ్ళని రుణపడి ఉన్నా. అదేవిధంగా ఈరోజు నా బిడ్డ నా కూతుర్ని ఈరోజు శాసనసభ పంపించడానికి ఆమె ఈరోజు ఆమెకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలు దయచేసి నాకు ఏ విధంగా అయితే గెలిపించారు నా బిడ్డని కూడా అదేవిధంగా నా కుమార్తె కూడా గెలిపించి వెంకటగిరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిస్తారని చెప్పని మరీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వెంకటగిరి ప్రజలకి 24/7 ఇక్కడే ఉండి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు. అదేవిధంగా మన రేపు రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా చేస్తాం. చివరి రక్త బొట్టు వరకు కూడా నేను వెంకటగిరి ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా బిడ్డ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎక్కడ కూడా పాపని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. నేనుంటాను, నా బిడ్డ ఉంటుంది. ఖచ్చితంగా ఇంతకుముందు ఒక్కడే చేసేవాడు, రేపు ఇద్దరం పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నుంచి నా ప్రచారం ప్రారంభిస్తున్నాను. సో అందరికీ నేను కోరేది ఏంటంటే నాతో పాటు ఒక అడుగు ముందుకేసి ఇది గెలుద్దాం. ఇది ఒక ఆడపిల్ల అని తీసుకోవద్దు. మేమిద్దరం పనిచేస్తాము. మీకు డబుల్ ధమాకా లాగా మేమిద్దరం వచ్చాము. సో అది మర్చిపోకుండా మాకు హెల్ప్ చేసి ఈ వెంకటగిరి అభివృద్ధి చేసేదానికి మాకు అవకాశం కలిగియండి. మా నాన్నగారికి మీరందరూ ఎలా చేశారో నాకు కూడా అలాగే చేసి నాతో పాటు ముందుకు రండి, ముందుకు సాగుదాం, ముందుకు గెలుద్దాం. జై గురుగొండ.
అంటే అందరి కష్టం ఇది 10 మంది కష్టం తల్లి చూడు అమ్మా తల్లి పోలేరం మంచి మెజార్టీతో భారీ ఎత్తులు గెలుస్తావు తల్లి మాకు ఇద్దరు నాయకులు గురుగొండ రామకృష్ణ అమ్మాయి లక్ష్మి మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అందరూ చెప్పుకునేలాగా ఎక్కడికైనా పోతే వెంకటగిరి చీరలు అనేవాళ్ళు, అలా కాకుండా వెంకటగిరి అంటే బ్రహ్మాండంగా ఉంది, దాన్ని చూసి నేర్చుకోవాలనే స్థాయికి మనం తీసుకురావాలని చెప్పని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే పత్రికా సోదరులు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్ని దగ్గర కూడా అరాచకాలు, ఒకరి పొలాలు ఒకరు దోచుకోవడం. మీరు నిన్న పేపర్లో కూడా చూశారు, వేవర్స కుటుంబం తండ్రి భార్య కూతురు వాళ్ళకు ఉన్నటువంటి 5 ఎకరాలు రేణిగుంట్లో కబ్జా చేశారని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఇలా పోతే ఎస్సీ ఎస్టీల మీదనే ఎన్నో కేసులు పెట్టి వాళ్ళు చంపి కూడా వాళ్ళకి డెలివరీ చేసినటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి ఈ సంస్కృతి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలా. మీరు మొన్న చూశారు, ఈరోజు ఈ రాష్ట్రం ఒక మత్తు పదార్థాలకి నంబర్ 1గా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కంటైనర్లు విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి అన్ని నియోజకవర్గాలకు డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. 1000 కిలోలు మననే పట్టుబట్టారు. 25 టన్నులు ఒక కంటైనర్ పట్టుకొని దాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఎన్ని కంటైనర్లు వచ్చాయో తెలియడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఇంట్లో గొడవలు, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి అంటడిగిపోయింది. అభివృద్ధి అనేది లేదు. ఎప్పుడు కూడా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి వైపు నడిపించాలంటే దూరదృష్టితో చంద్రబాబు నాయుడే దాన్ని చేయగలనని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా రాష్ట్రాల గురించి ఆలోచించేవాడు. మన పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు. దూరదృష్టితో ఆలోచించి ఈ రోజు మీ బిడ్డలు సాఫ్ట్వేర్ లో పనిచేస్తా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమే. సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ హైదరాబాద్ తెచ్చి అన్ని రకాలుగా డెవలప్ చేశాడు. కాబట్టి ఈ రోజు మన బిడ్డలు బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ లో పనిచేసి ఒక్కొక్కరు ₹1,00,000 సంపాదిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు విభజన జరిగిన తర్వాత ఈ సీమాంధ్రను కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మొన్న ప్రభుత్వం రాకపోవడం వల్ల మనం ఆగిపోయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థాలు విక్రయించడంలో నంబర్ 1గా ఉంది. కాబట్టి ఇదంతా పోవాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు దూరదృష్టితో ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పక తప్పదు. బాబు షూరిటీ అదేవిధంగా 5 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తూ ఈరోజు మహాశక్తి 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి
ప్రతి నెల 1500 వచ్చే విధంగా తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డగా ఇస్తానంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, ఆ తల్లి 3 బిడ్డల కంటే ఆ 2 బిడ్డలు ఏం చేశారని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం 3 ముగ్గురికి 4 4 15,000 లెక్కన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మేనిఫెస్టోలో పెట్టి. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్ సౌకర్యం, మీరు ఈ జిల్లాలో ఎక్కడ తిరిగినా ఛార్జీ లేకుండా మహిళలు బస్సు ఎక్కచ్చు, ప్రయాణం చేయొచ్చని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులుంటే ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అన్ని ఇళ్లకు కూడా మంచి నీళ్లు వచ్చే విధంగా ట్యాప్ సిస్టమ్ ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 5 ఏళ్లలో ఆదాయం రెట్టింపు, మిమ్మల్ని అందరూ కూడా పేదవాళ్ళని ధనవంతులుగా చేసేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఆలోచిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని చెప్పని మీరే చర్చించుకొని ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మన రాష్ట్రానికి ఉంటే ముఖ్యమంత్రి అభివృద్ధి చెందుతుందని చెప్పని ఆలోచించి ఓటు వేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అందుకని వెంకటగిరి నియోజకవర్గం నుంచి నా కుమార్తె లక్ష్మీ సాయిప్రియ నిలబడడం జరిగింది. మీరందరూ నాకు ఏ విధంగా ఆర్పులు పెట్టి స్వాగతం పలికారు, అంతకన్నా ఇంకా ఎక్కువగా చేస్తా ఉన్నారు. మంచి మెజార్టీ గెలిపించి నా కుమార్తెను గెలిపిస్తే అన్ని విధాల వెంకటగిరికి నేను రుణపడి అభివృద్ధి చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ నా చివరి రక్త బొట్టు వరకు కూడా వెంకటగిరి నియోజకవర్గానికి సేవ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని ఇంతకుముందు ఒక్కనే చేసామండి, రేపు ఇద్దరం 2 చేతులతో ఒకళ్ళు అసెంబ్లీ పోయినా అన్ని వేళ మీకు అందుబాటులో ఉండి ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరుతున్న నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలుగుదేశం, జై జన్మభూమి. అంటే అన్ని పార్టీలు ఏకం కావాలని చెప్పి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఆయన్ని ఇంటికి పంపించేది ఖాయం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావడం ఖాయం. అభివృద్ధి కూడా, ఎందుకంటే కేంద్రం కూడా మనకి అలయన్స్ ఉంది కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బంగారుపేట ప్రజలకు అందరూ కూడా నేను రుణపడి ఉంటా ఎప్పుడు కూడా, ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ పని చెప్పినా కానీ బ్రహ్మాండంగా చేస్తారు. అందుకని ఎప్పుడు నేను రుణపడి ఉంటా చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎన్నికల కోసం నేను ప్రచారం బంగారుపేట నుంచి చేస్తున్న నాకు చాలా అదృష్టంగా ఉంది. ఈ అమ్మవారు గడ్డ పైన ఒక మహిళకి ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి. మా నాన్నగారి కృషి గుర్తించి మీ అందరినీ కోరేది ఒకటే, నాతో పాటు చేయి కలిపి నన్ను ముందరికి నడిపియండి. ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ 10 మందికి చెప్పి టీడీపీని గెలిపిద్దాం. మీరందరూ నాకు ఈ 50 రోజులు మీరు నా కోసం సహాయం చేస్తే నేను ఈ 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతాను. మీకు డబుల్ ధమాకా దొరికింది, మేమిద్దరం ఒకరం కాదు. సో అభివృద్ధి వేరే ఊరిలో మన ఊరిలోనే గొప్పగా ఉంటుంది, అది నేను ప్రామిస్ చేయగలుగుతాను. ఎందుకంటే మా నాన్న బాగా కష్టపడతారు, నాకు చదువు ఒక ప్లస్ పాయింట్ కాబట్టి నేను చాలా అభివృద్ధి చేయగలుగుతాను. మీ అందరి ఆశీస్సులతో నన్ను మీ ఇంటి బిడ్డగా తీసుకొని నన్ను మీరు గెలిపియండి. నేను చేనేత కార్మికులకు అండగా ఉంటాను. యాక్చువల్లీ వెంకటగిరి రాష్ట్రపతి అవార్డు గెలిచింది మన వెంకటగిరి చేనేత కార్మికులు. సో గొప్ప గుర్తింపు ఉండేవాళ్ళు ఇక్కడ వెంకటగిరి చేనేత కార్మికులు. నాకు సౌండ్ మా నాన్నలాగా లేకపోవచ్చు, కానీ గుండె ధైర్యం ఆయన లాంటిది. సో మీరు ఎక్కడ ఒక ఆడబిడ్డకి ఇచ్చారా అని వెనక్కి
జరగద్దు. ముందరికి వెళ్దాం. ఇద్దరం ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మేమిద్దరం ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాం. సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటేసి 10 మంది దగ్గర ఓటేసియండి. నేను హామీ ఇస్తున్నా, అభివృద్ధి ఏ స్టేట్ లో లేనట్టు, ఏ కాన్స్టిట్యున్సీలో లేనట్టు మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అది నేను ప్రామిస్ చేయగలుగుతాను. సో నన్ను గెలిపియండి, టీడీపీకి ఓటేయండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.